26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఆల్ పార్టీ సమావేశంలో పలు అంశాలపై చర్చించామన్నారు వైసీపీ ఎంపీలు. రేపటి పార్లమెంట్లో ఏపీ అభివృద్ధికి సహకారం, పెండింగ్ అంశాలపై పార్లమెంట్లో పరిష్కారం కోరతామన్నారు వైవి సుబ్బారెడ్డి. ఏపీ ఆర్థిక పరిస్థితి, అప్పులపై సభలో ప్రశ్నలు లేవనెత్తుతామన్నారు. డీలిమిటేషన్ బిల్లును చూసిన తర్వాత పార్టీ వైఖరి ప్రకటిస్తామన్నారు వైవి సుబ్బారెడ్డి. ఏ బిల్స్ పెడతామనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. దాన్ని ఆన్లైన్లో పెట్టాము, ఆన్లైన్లో పెట్టింది సర్క్యులేట్ చేస్తాము ఈరోజు మీటింగ్ అయిపోయినాక అని చెప్పారు. ఆ బిల్స్ ఏమేమి పెడుతున్నారనేది ఈరోజు సర్క్యులేట్ వస్తే కానీ మనకు అవకాశం ఉండదు. అంటే నియోజకవర్గాల విభజన బిల్లు సంబంధించి ఏం లేదు. వాళ్ళు ఏ విధంగా ప్రపోజల్ ఇస్తారో దానిపై తర్వాత పార్టీలో చర్చించుకొని మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మహిళా రిజర్వేషన్ అంతా డీలిమిటేషన్. కాకపోతే మహిళా రిజర్వేషన్ కానీ డీలిమిటేషన్ కానీ మేము ఫస్ట్ నుంచి కూడా సమర్థిస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా మార్పులు చేర్పులు చేసి బిల్లు పెడతారో చూసుకొని దానిపై చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకోవడం. 50% ప్రతిపాదనకి అంగీకారమైన సార్ మీరు వాళ్ళు బిల్లు పెట్టలేము. రాష్ట్రం గత 2 సంవత్సరాల్లో ఏ విధంగా అమౌంట్స్ బారో చేశారు, ఆ బారో చేసిన అమౌంట్స్ ఎక్కడ పెట్టడం జరుగుతుంది అనే అంశం కూడా ఎత్తడం జరుగుతుంది. ఆ తర్వాత ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టేదానికి ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం, అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో దానిపై కూడా ఈ సమావేశాలు లేవనెత్తే కార్యక్రమం చేస్తాం. ఏదైతే మెడికల్ కాలేజీలను ప్రైవేటైజ్ చేయటం. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.